హోమ్ భీమ్ బుష్ సెకండ్ హాఫ్ బుష్ అదనమాట సంగతి. ఆ తమిళ చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది కదా. మా వాడు బేబీ సినిమాకి అయిందే మళ్ళీ రిపీట్ చేశాడు అనమాట. సెకండ్ హాఫ్ ప్లే చేస్తాడేమో అని చెప్పి ఇంటర్వెల్ తర్వాత మేము అందరం చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తుంటే మళ్ళీ ఫస్ట్ హాఫ్ ప్లే చేయడం మొదలెట్టాడు. మాకు అర్థమైపోయింది సీను. బేబీ మూవీ లాగా ఇప్పుడు ఈ రివ్యూ కూడా సగం రివ్యూనే ఇద్దాం అనుకుంటున్నాం అనమాట. సగం రివ్యూ ఏంట్రా యతవా అని ఎవరైనా తిట్టుకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే థియేటర్ కి సినిమా చూసి ఏదో ఒకటి చెప్దామనే వచ్చాను కాబట్టి, ఎంతవరకు సినిమా చూస్తే అంతవరకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, చెప్పకుండా థియేటర్కి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతే థియేటర్ నుంచి నాకు మనసు ఒప్పదు కాబట్టి నేను చెప్పేస్తాను అనమాట. సో మొత్తానికి ఓం భీమ్ బుష్ ఇలకత మఫ్లియా తక్లీఫియా, మీరు ఈ సినిమాకి రావాలంటే మీ బ్రెయిన్లు ఇంట్లో ఫ్రిడ్జ్ లో పుషిలియా అనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ సినిమాకి మెన్షన్ చేసినట్టే ట్యాగ్ లైన్ లో నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నట్టు సినిమా స్టార్ట్ అవడం ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి లాజిక్ లెస్ ఇల్లాజికల్ ఫన్నీ సీన్స్ వస్తూనే ఉంటాయి అనమాట. కొంచెం జాతిరత్నాలు షేడ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ ముగ్గురు క్యారెక్టర్స్ లో. కాకపోతే ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ని మరి జాతిరత్నాల షేడ్స్ లోనే చూపించేస్తే బాగోదు కదా అన్నట్టు కొంచెం వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ని మార్చారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొన్ని డైలాగ్స్ అయితే హిలేరియస్ గా పేలినాయి. థియేటర్ లో పడి పడి జనాలు నవ్వుతున్నారు. కొన్ని సీన్స్ లైట్ గా అడల్ట్ టచ్ ఉంది. మన హుషారు డైరెక్టర్ కాబట్టి హుషారులో కూడా అలాంటి షేడ్స్ మనకి కనిపిస్తాయి కాబట్టి ఈ సినిమాలో కూడా లైట్ గా టచ్ ఉంది. మరీ ఓ భయంకరంగా కళ్ళు మూసేసుకునే కైండ్ ఆఫ్ కాదు కానీ లైట్ గా అడల్టిస్ట్ టచ్ ఉందన్నమాట. కానీ ఫస్ట్ హాఫ్ లో ఈ ఇల్లాజికల్ ఫన్ అయితే బాగానే జనరేట్ అయింది. ఎక్కువ పోర్షన్ ఫన్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో అయితే ఉంది. ఆ 2-3 ఇల్లాజికల్ సీన్స్ ఫన్ జనరేట్ అవ్వని సీన్స్ కొంచెం ఆ అడల్ట్ టచ్ ఉన్న సీన్స్ ని మనం పక్కన పెట్టేస్తే అని మనం చెప్పొచ్చు. ఇంక ఈ సినిమాలో మన హుషారు డైరెక్టర్ రాసుకున్న డైలాగులు మాత్రం కొన్ని డైలాగ్స్ మనకి కొంచెం మీమ్స్ కి మనం ఆల్రెడీ ఇంతకు ముందు విన్న కైండ్ ఆఫ్ కొన్ని మంచి డైలాగ్స్ కి కనెక్ట్ చేస్తూ పంచులు పేలేటట్టు రాశాడనమాట. ఆ డైలాగ్స్ కనుక మీరు ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసి కనెక్ట్ అవ్వగలిగితే సూపర్ గా నవ్వుకుంటారు. కొన్ని డైలాగ్స్ అలా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వచ్చి వెళ్ళిపోతుంటాయి కాబట్టి మనం కొంచెం అటెంటివ్ గా ఈ డైలాగ్స్ వింటూ ఈ సినిమాని చూడాలన్నమాట. ఫస్ట్ హాఫ్ లో శ్రీ విష్ణు అయితే దిస్ ఇస్ ద ఇంగ్లీష్ ఐ వాంట్ టు టాక్ ఇన్ దిస్ మూవీ అండ్ ఐ విల్ టాక్ ద బాట్లర్ ఇంగ్లీష్ అండ్ యూ హావ్ టు యాక్సెప్ట్ ద బాట్లర్ ఇంగ్లీష్ అన్నట్టు కొంచెం అలా ఇంగ్లీష్ మాట్లాడుతూ మొత్తానికి కొన్ని సీన్స్ లో ఆయన ఇంగ్లీష్ తో సూపర్ ఫన్ క్రియేట్ చేశాడు. అండ్ ఇంకా మన రాహుల్ అలాగా మందు దాక్కుంటూ అలా తిరుక్కుంటూ కొన్ని చోట్ల ఆయన డైలాగ్స్ తో మేనరిజమ్స్ తో సూపర్ ఫన్ ఆయన క్రియేట్ చేశాడు. ప్రియదర్శి యాక్చువల్ గా కొంచెం మెలోడోన్ అయ్యి కొంచెం క్యాజువల్ గా ఉండి వీళ్ళిద్దరికన్నా కొంచెం సెన్సిబుల్ గా ఉండే క్యారెక్టర్ లాగా ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేశారు మన డైరెక్టర్. సో ఆయన కూడా మరి వీళ్ళిద్దరిలాగా ఫన్ క్రియేట్ చేశాడని చెప్పను కానీ ఆయనకి ఇచ్చిన మోతాదు ఫన్ ఆయన కూడా క్రియేట్ చేశాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ లో సినిమా ఆగింది. అండ్ సెకండ్ హాఫ్ ఏమవుద్దా అన్న క్యూరియాసిటీని, ఎలాంటి ఫన్ జనరేట్ చేస్తారా అన్న క్యూరియాసిటీని డెఫినెట్ గా క్రియేట్ చేశారు. ఒక మంచి స్లైట్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ని టచ్ చేస్తూ ఫస్ట్ హాఫ్ లో ఆ ఎలిమెంట్ ని తీసుకొస్తూ ఇంటర్వెల్ దాకా లాక్కొచ్చారనమాట. ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం దిస్ మూవీ హ్యాస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇల్లాజికల్ ఫన్. మనం లాజిక్ లు ఎత్తుక్కోకుండా బయటికి మన బ్రెయిన్ ని వదిలేసి థియేటర్ లోకి వెళ్లి ఓన్లీ ఆ ఇల్లాజికల్ సీన్స్ కి నవ్వుకుందాం అనుకుంటే మాత్రం అలాంటి సీన్స్ పుష్కలంగానే ఉన్నాయి. అలా హ్యాపీగా టైం పాస్ తో అలా నవ్వుకుంటూ ఈ సినిమాను చూసేటట్టే ఈ ఫస్ట్ హాఫ్ అయితే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంది అనేది మా ప్రాణోగాడు ఏమైనా కవర్ చేయగలిగితే కవర్ చేయమని చెప్తాను, లేకపోతే ఫెలో రివ్యూవర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర తెలుసుకోండి. బట్ ఫర్ నౌ ఫస్ట్ హాఫ్ వరకు చూసిన సినిమాకి సగం రివ్యూనే ఇచ్చి నేను ఓ భీమ్ పుష్ అనుకుంటూ థియేటర్ నుంచి ఇంటికి నన్ను నేను పుష్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అంతకన్నా ఏం చేయలేం కదా. ఇదిగోండి టికెట్, ఈ టికెట్ ఇచ్చాడు మాకు. ఇదనమాట సంగతి మొత్తానికి. అది ఓం భీమ్ పుష్ సెకండ్ హాఫ్ ఆ పుష్.